పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. 75వ సంకీర్తన 17వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామమున స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ ఉదయకాలమున నీ సన్నిధిలో నిలిచి ఉన్నాం. అయ్యా, ఈరోజు నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి హృదయాలను తెరిచి ఈ మాటల ద్వారా వారి జీవితాలలో నూతన నిరీక్షణను నింపండి. వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, దేవుడు మన ఆయుష్ కాలములో ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించాడు. ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది ఒక ప్రశ్నతో సతమతమవుతూ ఉండవచ్చు. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? నేను పడుతున్న ఈ వేదన ఆయనకు వినిపిస్తుందా అని. ప్రియులారా, లోకములో మన మాట వినడానికి ఎవరికి తీరిక ఉండకపోవచ్చు. మనం బాధల్లో ఉన్నప్పుడు మనల్ని పరామర్శించే వారు కరువవచ్చు. కానీ 75వ సంకీర్తన 17వ వచనం మనకొక గొప్ప భరోసానిస్తుంది. దావీదు మహారాజు రాజ్య భారముతో, శత్రువుల భయముతో సతమతమవుతున్న సమయంలో ఒక అద్భుతమైన క్రమశిక్షణను అలవర్చుకున్నాడు. అది ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేవునితో గడపడము. ప్రార్థన అనేది దేవుని మీద మనము విసిరే విన్నపము మాత్రమే కాదు, అది ఆయనతో మనము జరిపే సంభాషణ. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరివి కావు. నీ కన్నీటి చుక్క కింద పడకముందే నా సన్నిధికి చేరుతుంది అని. ప్రియులారా, ఒక ఊరిలో ఒక పేద విధవరాలు ఉండేది. ఆమెకు తన కుమారుడే సర్వస్వము. అయితే ఆ కుమారునికి హఠాత్తుగా తీవ్రమైన అనారోగ్యం చేసింది. ఆస్పత్రిలో చేర్చిన డాక్టర్లు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు, ఏదైనా అద్భుతము జరిగితే తప్ప బ్రతకడము కష్టము అని చేతులెత్తేశారు. ఆ తల్లి దగ్గర డబ్బు లేదు, పలుకుబడి లేదు. ఆమెకు తెలిసింది ఒక్కటే, ప్రార్థన. సాయంత్రము సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కన్నీళ్లతో ప్రార్థించింది. తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్నప్పుడు, నా తండ్రి, నా బిడ్డని కప్పగిస్తున్నాను అని మొరపెట్టుకుంది. మధ్యాహ్నము ఎండలో కూడా ఆమె పెదవులు దేవుని స్తుతిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత డాక్టర్లు సైతము ఆశ్చర్యపోయేలా ఆ అబ్బాయి కోలుకున్నాడు. డాక్టర్ అడిగాడు, అమ్మా, ఏ మందు పనిచేసిందో మాకు అర్థము కావడం లేదు. అప్పుడు ఆమె చిరునవ్వుతో చెప్పింది, డాక్టర్ గారు, మీరు మందులిచ్చారు, కానీ నా దేవుడు నా మొర ఆలకించి ప్రాణము పోశాడు అని. ఆమె నిరంతర ప్రార్థనే ఆ అసాధ్యాన్ని సుసాధ్యము చేసింది. అవును ప్రియులారా, ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో ఒక విలువైన తాళపు చెవి వంటిది. అనేక మంది దైవజనులు ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించారు. సంఘములను కట్టారు, ఆత్మలను రక్షించారు. ఈ రోజున నీ కష్టములో, నీ బాధలో, నీ బలహీనతల్లో నుండి నువ్వు బయటపడాలంటే నువ్వు ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నామండి అని అనేక మంది అంటున్నారు. మేము ఎందుకు ప్రార్థన చేయమండి అని మాట్లాడతారు. కానీ ప్రార్థనలో స్థిరత్వము ఉండాలి. స్థిరత్వము అనగా మనము చేసే ప్రార్థన ఆగిపోయే ప్రార్థన కాదు, సాగిపోయే ప్రార్థనగా ఉండాలి. నువ్వేదైతే అడుగుతున్నావో అది నీ జీవితంలో జరిగేంత వరకు దాని గురించి నువ్వు ప్రార్థించడము మానొద్దు. వాక్యము సెలవిస్తుంది, మానక ప్రార్థించుడి, ఎడతెగక ప్రార్థించుడి అని. బంధువులు వచ్చారని మానొద్దు, సమస్యలు వచ్చాయని మానొద్దు, పని ఉందని మానొద్దు, బెదిరిస్తున్నారని మానొద్దు. పరిస్థితులు ఏవైనా, స్థితిగతులు ఎలా ఉండినా, ప్రళయము వచ్చినా సరే మనము ప్రార్థిస్తూనే ఉండాలి. కొంతమందిని చూడండి, వారి ఉద్యోగ విషయంలో
ఎంతో స్థిరత్వము కలిగి ఉంటారు. వర్షము వచ్చి వరదలు పడి పిడుగులు పడినా సరే వారు ఉద్యోగానికి వెళ్ళడం మాత్రము మానరు. ఇంట్లో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే వారి పనికి వారే వెళ్తుంటారు. శుభకార్యాలు ఉన్నా, చుట్టాలు వచ్చినా మాకేమి సంబంధము అన్నట్లుగా ఉంటారు. ఏంటి అనంటే ఒకరోజు ఉద్యోగము మానేస్తే జీతము కట్ అవుతుంది అంటారు. వారికి ఆ జీతము ఎంతో అవసరము. ఈ రోజున ఈ వాక్యము వింటున్న నీ ప్రార్థన కూడా ఎంతో అవసరము. నీ కుటుంబంలో జరుగుతున్న పరిమాణాలు నువ్వు చూస్తున్నావు. నీ భర్తలో మార్పును చూస్తున్నావు. నీ పిల్లలు నీకు ఎదురు తిరగడం నువ్వు చూస్తున్నావు. చిన్న చిన్న విషయాలకే ఎందుకో గొడవలు, వాటిని నువ్వు గమనిస్తున్నావు. దానికి కారణము అపవాది ఏదో చేయబోతున్నాడు. నీకు ప్రార్థన అవసరము. నీ ఉద్యోగంలో సమస్యలు, అందరూ నీ మీద పగబట్టారు. ప్రమోషన్స్ రాకుండా ఆపుతున్నారు. నీ ఎదుగుదలను చూడలేకపోతున్నారని నువ్వు గ్రహిస్తున్నావు. నీకు ప్రార్థన అవసరం. నీ వ్యాపారంలో నష్టాలు నువ్వు చూస్తున్నావు. ఎంతగా ప్రయత్నించినా ఆ వ్యాపారము కొనసాగకపోవడము నువ్వు చూస్తున్నావు. డబ్బు, సమయము, సరుకు అంతా కూడా వృధా అవుతుంది, కానీ ఉపయోగము లేదు. నీకు ప్రార్థన అవసరం. నీ శరీరములో చిన్న సమస్య మొదలైన ఆ కురుపు, ఆ బలహీనత ఈ రోజున పెద్దగా మారుతుంది. నీకు నీరసము కలుగుతుంది. మందులు కూడా పనిచేయడం లేదు. ఏమైపోతుందో నాకు అని నువ్వు భయపడుతున్నావు. అందుకే నీకు ప్రార్థన అవసరం, అత్యవసరము. ఇంకా నీవు ఈరోజు ఏ సమస్యతో బాధపడుతున్నావో నాకైతే తెలియదు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు ప్రార్థన అవసరము. అందుకే దాన్ని ఆపొద్దు, కొనసాగించు, ప్రార్థించు. భక్తుడు అంటున్నాడు, సాయంకాలము చేస్తున్నాను, ఉదయము చేస్తున్నాను, మధ్యాహ్నము చేస్తున్నాను, ఎక్కడ నేను ఆపడం లేదు. తప్పకుండా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని అంటున్నాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ రీతిగానే నీ ప్రార్థన కూడా తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. నీ నుండి సమస్యను దూరపరచగలడు. నీ నుండి అనారోగ్యంను దూరపరచగలడు. నీ బలహీనతను కొట్టివేయగలడు. దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన ఆపించాలని శత్రు ప్రయత్నము చేశారు, కానీ దానియేలు ఆగలేదు. చంపేస్తామని బెదిరించిన ప్రార్థన ఆపలేదు. బహుశా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. రోజు చేసే ప్రార్థన కంటే రెండంతలు ఎక్కువగా చేసుకుంటున్నాడు. అందుకే కదా సింహపు బోనులో నుండి కూడా సజీవముగా దానియేలు బయటకు రాగలిగాడు. ప్రార్థన రక్షిస్తుంది, కాపాడుతుంది, నీ జీవితాన్ని నిలబెడుతుంది, నీ సమస్యలను దూరపరుస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థించడము మానొద్దు. ప్రార్థనకి సమయము లేదు అని అనకు. నువ్వే ప్రాంతంలో ఉన్నా ప్రార్థించు, నువ్వే దేశంలో ఉన్నా ప్రార్థించు, నువ్వే స్థలములో ఉన్నా ప్రార్థించు. ఆ సమయము ఈ సమయమని ఏమీ లేదు. ఎప్పుడు ప్రార్థించినా వినే దేవుడు మనకున్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన నీ మొరను ఖచ్చితంగా వింటాడు. దావీదు మొర విన్న దేవుడు, దానియేలు మొర విన్న దేవుడు, వారిని కాపాడిన దేవుడు, వారిని బ్రతికించినటువంటి దేవుడు, వారిని రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. నీకు కూడా విడుదలనిస్తాడు. తప్పక నిన్ను ఆయన ఆదుకుంటాడు. తప్పక ఆయన నిన్ను కడతాడు. కాబట్టి ప్రార్థన విషయంలో విసిగిపోవద్దు, బలహీన పడొద్దు, ఎవరికి భయపడొద్దు. దేవుడు తప్పక నీ మొర ఆలకించి నీకు జవాబును ఇస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థన అంటే కేవలము మన కోరికల చిట్టాను దేవుని ముందు పెట్టడం కాదు. అది మన బలహీనతను దేవుని బలముతో మార్చుకునే ఒక అద్భుతమైన మార్పిడి. సాయంకాలము సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మీలో నిరాశ ఉండవచ్చు, కానీ ఆయన పాదాల దగ్గర మోకరిల్లండి. మధ్యాహ్నపు ఎండలాంటి పరీక్షలు మీ జీవితంలో ఉండవచ్చు, కానీ ఆయన వైపు కళ్ళెత్తండి. ఉదయకాలపు మనసులాగా మీ సంతోషము కరిగిపోతుందేమోనని భయము ఉండవచ్చు, కానీ ఆయన వాగ్దానాన్ని పట్టుకోండి. గుర్తుంచుకోండి, దావీదు ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశాన్ని చీల్చుకొని దిగిరాలేదు, కానీ దావీదు హృదయంలో ఒక నిశ్చలమైన శాంతినిచ్చాడు. ఈరోజు మీ సమస్యలు వెంటనే మాయము కాకపోవచ్చు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని, వాటిపై విజయము సాధించే కృపను దేవుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు.
ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము వింటున్న నీవు ఈ క్షణమే నువ్వున్న చోటే మీరెక్కడ ఉన్నా సరే ఒక్క నిమిషము కళ్ళు మూసుకోండి. మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో, దేని గురించి అయితే రాత్రంతా నిద్ర లేకుండా కన్నీరు కార్చారో, ఆ సమస్యను ప్రభు పాదాల దగ్గర పెట్టండి. ప్రభువా, నా వల్ల కావడం లేదు నాయనా, నీవే నా మొరాలకించు అని హృదయపూర్వకంగా చెప్పండి. మీరిన్నాళ్ళు మనుషుల సహాయం కోసం ఎదురు చూశారేమో, అధికారుల అండ కోసము చూశారేమో, వారందరూ మిమ్మల్ని నిరాశపరిచారా? అయితే ఇది మీ సమయం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీతో నిబంధన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నేను నిన్ను విడువను, నిన్నెడబాయను అని ఆయన సెలవిస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధముగా ఉన్నవారు నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ నూతన దినము మరొక మారు నీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. అయ్యా, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున వారు చేస్తున్న ప్రతి గుప్త ప్రార్థనను మీరు ఆలకించమని వేడుకుంటున్నాం. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారి మీద నీ గాయపడిన హస్తాన్ని ఉంచి స్వస్థపరచండి. అయ్యా, క్యాన్సర్ వ్యాధి చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. గుండె సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, పక్షవాతముతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. హెచ్ఐవితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అల్సర్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, కోమాలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి తనములో జీవిస్తున్న బిడ్డలందరినీ మరి జ్ఞాపకము చేసుకుని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఎవరైతే అప్పుల బాధలో, కుటుంబ సమస్యలో నలిగిపోతున్నారో వారికి మార్గాన్ని సరళం చేయండి. అంధకారంలో ఉన్నవారికి నీ వాక్యమనే వెలుగును ప్రసాదించండి. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఒక నూతన ఆశను, ధైర్యాన్ని పుట్టించండి. వారి జీవితాలలో అద్భుతాలు జరుగునుగాక. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. మీ నూతన దయాకిరటం చేత బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలను కట్టండి. అయ్యా, ఈ దినము ఇదిగో కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టారితమును రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అనేక మంది బిడ్డలు స్వేచ్ఛగా అక్కడ పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక ఇబ్బంది పడుతూ కన్నీరు కారుస్తూ మీ వైపు చూస్తుండగా అక్కడ అధికారులతో మాట్లాడి బిడ్డలకు నా తండ్రి అక్కమాలు వచ్చులాగున కృప చూపండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా బిడ్డలకు తోడుండండి. వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి. నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ దినమంతా నీ కృపను మాకు తోడుగా ఉంచమని మా ప్రార్థనలను ఆలకిస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మా రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో నేను ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన విషయం ఏదైనా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో లేదా వాట్సాప్ ద్వారా నాకు తెలియజేయండి. నేను మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తాను. ఈ వాక్యము కనీసము ఒకరికైనా బలపరుస్తుందని మీరు నమ్మితే ఇప్పుడే ఈ వాక్యాన్ని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టి దేవుని వాక్యాన్ని పంచండి. ప్రతిరోజు ఇలాంటి బైబిల్ వాగ్దానాలతో మీ రోజును ప్రారంభించడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దేవుడు మీతో ఏమని మాట్లాడారో ఒక్క మాటలో కామెంట్ చేయండి. మీ సాక్ష్యము మరొకరికి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక.